సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ ఎప్పుడైనా తెలంగాణ కోసం కొట్లాడావా, ఎప్పుడైనా జై తెలంగాణ అన్నావా, ఉద్యమం చేశావా? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమద్రోహి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. అబద్ధాలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశాడని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పర్యటనలో భాగంగా ఉద్యమకారుడు మన్యం వెంకటరెడ్డి విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని, పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్గానే మారిందని, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని హరీష్ రావు అన్నారు. ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి గారు ఇలా హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండు. రైతుల ఆశీర్వాద సభ, రైతుల ఆశీర్వాద సభనట. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున వంచినవు, రైతుల్ని అడుగడుగున మోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి. మొన్న యాసంగి రైతు బంధు పడ్డదా? మా దగ్గరికే సిద్దిపేటకి వచ్చిండు. మా దగ్గరికి వచ్చి ఏం చెప్పిండు? ఇవో ఇవాళ ఎకరానికి రైతు బంధు వేస్తున్నా, 45 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయల రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డాయా మరి? 45 100 రోజులకు వచ్చింది. 100 రోజులకు వచ్చింది. ఆ రైతు బంధు వేయలే కానీ మళ్ళీ ఇప్పుడు వానకాలం రైతు బంధు ఇవాళ ఒక 2 ఎకరాలకు వేస్తారట. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని ఇవాళ రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. అసలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? ఏం చెప్పినావు నువ్వు? రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు. రుణమాఫీ అయినా అదే? ఇలా కానోళ్ళు ఎంతమందో చేయలు అవట్టు చూస్తా. దాదాపు 8 మందికి గాలే. ఇలా 2 లక్షల లోపోళ్ళకి గాలే, 2 లక్షల పైనోళ్ళకు కూడా రుణమాఫీ గాలే. నీకు 50,000 ఉన్న రుణమాఫీ గాలే. ఇలా రుణమాఫీ 2 లక్షల లోపాలకు గాలే, 2 లక్షల పైనోళ్ళకి గాలే. రేవంత్ రెడ్డిని నల్లగొండకు పోయిండు. నల్లగొండకు పోయి నిన్న మాట్లాడుతుండు. ఒట్టేసి చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లోపు మూసి పూర్తి చేస్తా అంటుండు. ఒట్టేసి చెప్తున్నా మూసి పూర్తి చేస్తా అంటాడు. అసలు ఆ ఒట్టు అనే దానికి ఇట్ట ప్రాణం ఉంటే. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో రోజు రోజుకు తీవ్రతరమవుతున్న ఐస్ కొరత కారణంగా మత్స్యకారులు, బోటు యజమానులు, ప్రధానంగా ప్యాకింగ్ వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిష్మెన్